నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పరిపాలనా రాజధానిగా విశాఖ, గర్జనతో ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించాలి. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక. మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటళ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. బాపట్ల ఫోటోగ్రాఫర్ నాగరాజుకు అంతర్జాతీయ పురస్కారము. విజయవాడ బాలోత్సవ్ భవన్లో పురస్కారం అందచేత. అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలన రాజధానిగా చేయాలని ఉత్తరాంధ్ర ప్రజల బలమైన కోరికను విశాఖ గర్జన ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఆర్కే బీచ్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో మన విశాఖ మన రాజధాని విశాఖ గర్జన అంటూ సైకత శిల్పంతో తమ నినాదాన్ని వ్యక్తపరిచిన తీరు హైలైట్గా నిలిచింది. ఈ సైకత శిల్పాన్ని మంత్రి సందర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15వ తేదీన నిర్వహిస్తున్న విశాఖ గర్జనను విఫలం చేయాలని ప్రతిపక్షాలతో పాటు మరికొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నా తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాము. పెద్దలు శాసనసభ్యులు శ్రీ నాగిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కార్పొరేటర్స్ ఇచ్చేస్తున్నారు వారికి కూడా, అలాగే ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్ తెరమీదకి తీసుకొచ్చి విశాఖపట్నానికి ఎప్పుడో జరగాల్సినటువంటి ఈ రాజధాని అంశాన్ని మళ్ళా వెలుగులోకి తీసుకొచ్చి ఉత్తరాంధ్ర ప్రజలు ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా వెనకబడిపోయి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ అభివృద్ధి జరగాలి. గజపతి రాయ్ గారిని కొన్ని విషయాలు మాట్లాడుతుందో కోరుతా ఉన్నాం కదా అని అంటున్నారు. కానీ 3 రాజధానులు 3 ప్రాంతాల్లో ఉంటే 3 ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రం భవిష్యత్తులో మళ్ళా 3 ముక్కలు అయిపోకుండా మళ్ళా రాష్ట్రం 15వ తారీఖున వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షను వినిపించేటువంటి విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో దానికి సంఘీభావంగా ఈరోజు బీచ్లో సైకత శిల్పాన్ని విశాఖ గర్జన కార్యక్రమాన్ని ప్రతిబింబిస్తూ ఒక సైకత శిల్పాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా విచ్చేసి దానికి సంఘీభావం తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని, మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజానికాన్ని స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి మంచి జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో మన రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి మరియు మన ప్రాంత భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి విధంగా విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షని తెలియజెప్పేటువంటి విధంగా రేపు పెద్ద ఎత్తున అందరూ కూడా రావాలని చెప్పి మీ ద్వారా వారందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కర్షకులు, కార్మికులు, యువకులు, విద్యార్థులు
అలాగే రైతులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారు, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వారు, వృద్ధులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని, విశాఖ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఎన్ని రకాలుగా దీన్ని డైల్యూట్ చేయాలని కానీ, ఎన్ని రకాలుగా దీన్ని విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించబోనని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. వివిధ క్రైమ్ రికార్డులను, సీడీ ఫైల్స్లను క్షుణ్ణంగా పరిశీలించి కేసుల దర్యాప్తు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వార్డు సచివాలయ మహిళా పోలీసులతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎప్పటికప్పుడు మీ పరిధిలో జరిగే సంఘటనలను మహిళా పోలీస్ డ్యూటీ ట్రాకర్లో అప్లోడ్ చేయాలని అన్నారు. పట్టణంలోని వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే కొందరు మహిళా పోలీసుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, పట్టణ సిఐ పి కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ కంపల్సరీ జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లిలో ప్రభుత్వ హాస్పిటళ్ల నూతన భవనాల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు వెల్లడించారు. మెట్పల్లి మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి 20 కోట్లు మంజూరు చేశారని, త్వరలో టెండర్లు పిలిచి త్వరితగతిన నిర్మించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. కోట్ల హాస్పిటల్ కూడా 100 పట్ల హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్న పని మొదలైంది 20 కోట్లతో. కోట్ల హాస్పిటల్ కూడా
గౌరవ మంత్రి హరీష్ రావు గారు అడగగానే 3.5 కోట్లు కూడా ఇచ్చిన రూమ్స్ ఇస్తే ఈయన సరిపోదనగానే 7.5 కోట్లు కూడా నిర్ణయం తీసుకొచ్చి టెండర్ కూడా పిలవడం జరిగింది. 7.5 కోట్లతోని ముంగడ ప్లేస్ ఏదైతుందో ముంగడ కోర్టులో దుకాణాల సముదాయం, అదేవిధంగా ఇంకా బ్యాక్ సైడ్ ఏమో పార్కింగ్ పెట్టి G+2 2 ఫ్లోర్లు కట్టి మంచి హాస్పిటల్ మెట్లను కూడా నిర్మాణం చేయడం కోసం కోట్ల వర్క్ నడుస్తున్నది. మెట్లను కూడా ఆధునాతమైన హాస్పిటల్ కట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఈ మధ్యన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రకారం ప్రభుత్వం హాస్పిటల్స్ అన్ని కూడా డెలివరీస్ కానీ అన్ని ఫ్రీ ఇస్తున్నారు. కేసీఆర్కి ఇప్పుడు చాలామంది డెలివరీస్ కూడా చాలామంది అవుతున్నారు. ఏది లేదనుకుంటా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయడం కోసం నా వంతుగా నేను ప్రజలకు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ బాపట్ల ఫోటోగ్రాఫర్ పివిఎస్ నాగరాజుకు ఇండియన్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్ న్యూఢిల్లీ ప్రకటించిన అంతర్జాతీయ పురస్కారం లభించింది. బాపట్ల మండలం ముత్తయ్యపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ పవన్ డిజిటల్ స్టూడియో అధినేత అయిన నాగరాజు నలుపు తెలుపు విభాగంలో పంపిన ఫోటోలకు న్యాయ నిర్ణేతలు ముగ్ధులై ఈ పురస్కారానికి ఆయనను ఎంపిక చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో జరిగిన అంతర్జాతీయ పురస్కారాల ప్రధానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్, నేషనల్ మెడికల్ కమిషన్ డైరెక్టర్ జేబీ రావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా బాపట్ల ఫోటోగ్రాఫర్స్ నాగరాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గుళ్ళ నారాయణరావు, ఐఐపిసి డిజిటల్ ఫోటో జర్నలిజం విభాగం చైర్మన్ తమ్మా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పివిఎస్ నాగరాజు, మోనోక్రోమ్ పిక్టోరియల్, బాపట్ల. హైదరాబాద్లో పలుచోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. ఫినిక్స్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, ఆర్ఎస్ బ్రదర్స్, వాసవి కన్స్ట్రక్షన్, సుమధుర రియల్ ఎస్టేట్ కంపెనీలలో తనిఖీలు చేపట్టారు.
గత నెల 19వ తేదీన నిషా అనే ఒక మహిళపై హత్య ప్రయత్నం చేశానని, తనపై చేసిన ఆరోపణల వెనుక హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ బాబా పసీయుద్దీన్ కుట్ర ఉందని విజయసింహ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పసీయుద్దీన్ పిఏతో నిషాకి డబ్బులు ఇప్పించి ఈ నేరం తన మీద వేశారని, కానీ తాను నిర్దోషినని, తన కెరియర్ డ్యామేజ్ చేయడానికి చూశారని ఆరోపించారు. తనపై ఆరోపణలు చేసిన నిషా సూరజ్ పరారీలో ఉన్నారని అన్నారు. బాబా అనుచరుడు నందగోపాల్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. విజయసింహ తల్లి శారద మాట్లాడుతూ, తన కొడుకును అనవసరంగా లాగారని, తమకు న్యాయం జరగాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని వాపోయారు. బాబా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. తన కొడుకును హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాము నిజాయితీగా ఉన్నాము కనుకనే మీడియా ముందుకు వచ్చామని అన్నారు. బాబా ఫసియుద్దీన్ అనే వ్యక్తి దీని వెనకాల ఈ కుట్ర కారణం, ఈ కుట్ర వెనకాల అతనే ఉన్నాడని చెప్పి నేను తెలియజేసిన. అదేవిధంగా విచారణలో తెలిసిన ప్రకారం బాబా ఫసియుద్దీన్ అనుచరుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇందులో ఈ మొత్తం కుట్ర కోణం వెనకాల బాబా ఫసియుద్దీన్ ఆన్ స్క్రీన్లోకి రాకుండా అతని ప్రధాన అనుచరుడు, అతని పిఏ అయినటువంటి నందగోపాల్ దాస్ని ముందు పెట్టి ఇదంతా కుట్ర, ఆ అమ్మాయికి డబ్బులు ఆఫర్ చేసి ఇదంతా కుట్ర చేయించిండని చెప్పి నన్ను ఆ రోజు తెలియజేసిన. అదేవిధంగా అతని అనుచరుడు ఇన్వెస్టిగేషన్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అసలు ఈ బాబా ఫసియుద్దీన్కి నా పైన కుట్ర ఇంతగానో చేయాల్సిన అవసరం ఏంది అంటే, కుట్ర వెనకాల అతనే ఉన్నాడని చెప్పి నేను తెలియజేసిన. అదేవిధంగా విచారణలో తెలిసిన ప్రకారం బాబా ఫసియుద్దీన్ అనుచరుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇందులో ఈ మొత్తం కుట్ర కోణం వెనకాల బాబా ఫసియుద్దీన్ ఆన్ స్క్రీన్లోకి రాకుండా అతని ప్రధాన అనుచరుడు, అతని పిఏ అయినటువంటి నందగోపాల్ దాస్ని ముందు పెట్టి ఇదంతా కుట్ర, ఆ అమ్మాయికి డబ్బులు ఆఫర్ చేసి ఇదంతా కుట్ర చేయించిండని చెప్పి నన్ను ఆ రోజు తెలియజేసిన. అదేవిధంగా అతని అనుచరుడు ఇన్వెస్టిగేషన్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అసలు ఈ బాబా ఫసియుద్దీన్కి నా పైన కుట్ర ఇంతగానో చేయాల్సిన అవసరం ఏంది అంటే, ఉన్నావా బాబా అని అడిగిండు. నేను కూడా నిన్ను అడుగుతున్నా, బాబా నా కొడుకును నువ్వు, నా కొడుకు ఆ రోజు చేస్తేనేమో నేను ఇప్పుడు వచ్చి ప్రెస్ క్లబ్లో కూర్చొని ఎట్లా మేము ప్రెస్ మీట్లో కూర్చున్నామో నువ్వు వాళ్ళందరినీ తీసుకొచ్చి నా కొడుకు తప్పు చేసిండని చూపి, లేదంటే రాజీనామాకు సిద్ధంగా ఉండు, అంతే. అదే నేను మీకు తమ్ముళ్ళకి చెప్తున్నా, పోలీస్ వాళ్ళకు కూడా దయచేసి వాళ్ళని తొందరగా పట్టుకొని, మీరు ఇప్పటి వరకు చేసింది కూడా చాలా చేసిర్రు. అసలు నేను అందరికీ నమస్కారం తెలుపుకొని చేస్తున్నది ఏంటంటే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి కూడా మాకు సహాయం లభించింది, మాకు సిపి గారి నుండి కూడా. ఎందుకంటే నేను అందరి దగ్గరికి పోయినా, నా కొడుకు కాబట్టి నేను ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినా, నా కొడుకు కాబట్టి నా కొడుకుని తీసుకొచ్చుకొని కూడా ఇక్కడ కూర్చున్నా. నేను పార్టీల ముచ్చట కాదు ఇది, నా కొడుకు జీవితం ముచ్చట. నా కొడుకును మీరు ఏం చేశారు అని నా ప్రెస్ తమ్ముళ్ళని కూడా నేను వేడుకుంటున్నా. నా కొడుకు ఒకటే ఒక సవాల్ విసిరిండు. ఏమన్నాడు? బాబా ఫసియుద్దీన్ నేను చేయలేదు, నీ ఎన్నుకున్న వాళ్ళతో నువ్వు చేయించినవు అన్నాడు. ఎన్నుకున్న వాళ్ళని కాపీ తీసుకొచ్చిండు, మీ ముందు పెట్టిండు. పెట్టినప్పుడు మీరు ఆ ఎన్నుకున్నతో ఎట్లా చేయించిండు, ఎందుకు చేయించిండు, లేకపోతే చేపియలేదా, ప్రెస్ మీట్ పెట్టుకోవాలి, మీ ముందుకు రావాలి, అంతే. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీలో పర్యటించారు. ఈ పర్యటనకు ఆయన స్వయంగా బస్సులో వెళ్లారు. విజయవాడ నగర శివారు జక్కంపూడి కాలనీలో 5వ రోజు ఆత్మీయ సమావేశాలు కొనసాగాయి. కాలనీలోని బ్లాకుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలో పారిశుద్ధ్య పనులు అధ్వానంగా ఉండి మంచినీటికి సైతం ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయనకు దృష్టికి తీసుకువెళ్లారు. రాత్రిళ్లు వీధి లైట్లు లేక గంజాయి, బ్లేడ్ బ్యాచ్తో భయం గుప్పిట్లో బతుకుతున్నామంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకపక్షం అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆయనకు స్థానికులు, మహిళలు వినతులు అందజేశారు. ఒకసారి మీరు చెప్పినప్పుడు ఆ బస్ పాస్ ఇష్యూ చేసామని ఇక్కడ మీకు చెప్పమని చెప్పారు. నేను ఇక్కడే ఉంటాను 1 గంట దాకా. మీరు ఆ బస్ పాస్ ఇచ్చేవాళ్ళు తీసుకురండి, మనం ఇప్పుడు బస్ పాస్లు వాళ్ళకు కొనిపిస్తాను. మన ఎక్కడికి వెళ్ళాలి
అమ్మ నువ్వు కూడా నడిస్తే వర్షంలో తడిసి రావాలి కదా. వెనకాల ముసలమ్మ ఐదో బ్లాక్ బస్సు సుఖంగా ఉంది కదా. వెరీ గుడ్ రైట్. ఏం చేస్తావు అమ్మా? నెలవారీ ఖర్చు మన ఉన్నంత తీసుకోకుండా ఎందుకు ఇక్కడికి వస్తే బట్టలు సైకిల్ పుణ్యం వల్ల ఇక్కడ బస్సులు వస్తేనే మంచిది. నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను నడవలేక. ఎంత బాధపడ్డాము. ఆటో ఎక్కి తీసుకుంటారు అక్కడి నుంచి ఇక్కడికి. ఏం చేస్తావు అమ్మా? నెలవారీ ఖర్చు మన ఉన్నంత తీసుకోకుండా ఎందుకు ఖర్చు వస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ రిటర్న్ వచ్చిద్దాం. రిటర్న్ వచ్చింది తిరిగి. ఒక్క నిమిషం రూపాయలు అవుతుంది. అందుకని ఇప్పుడు ఈ బస్సు నేను వచ్చి తిప్పిస్తున్నాను. దానివల్ల వర్షంలో కలిసి వచ్చాయి. అదే అక్కడ ఉంటే ఇంటి ముందు ఇస్తావు కదా. పాపం డ్రైవర్ల మీద దాడి చేయడం. ఇదిగో అన్నా అందుకని ఈ బస్సును కాపాడుకోవడం. రోజు వచ్చిన బస్సు తీయడం, డ్రైవర్ల కండక్టర్ మర్యాదగా చూసి రౌడీ ఎలిమెంట్స్ గంజాయి కాల్చి కొంతమంది వ్యక్తులు అడ్డం పెట్టి బళ్ళు సైకిల్ తిరగకుండా చేస్తున్నారు. దానివల్ల ఏమైంది, మీరు 1/2 కిలోమీటర్ నడుస్తున్నారు. ఆటో ఎక్కితే 20 రూపాయలు 30 రూపాయలు. బస్సులు కాపాడుకోండి. ఆర్టీసీ బస్సు మంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాజేశ్వరరావుపేటకు చెందిన తెడ్డు నరసయ్యకు దళిత బంధు పథకం కింద మంజూరైన కారును ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అయిపోయింది. సార్ కోట్ల మనకన్నా పెద్దగా మనకంటే 15,000 జనాభా ఎక్కువ 150 మంది 300 మంది జీతాలు పెట్టింది. 20 మంది జీతాలు మన ఊరికంటే 10,000 లేవు. వచ్చిన వాళ్ళంతా ఏమంటున్నారు, రేపు పక్క కింద కూర్చొని ఆఫీస్లో కావాలని వీరదు కానీ నేను ఏ పని చేసినా కూడా కదా అంటారు. ఆఫీస్లో కూర్చొని కానీ చిత్త పని చేస్తున్నాను. వీళ్ళు ఏమైనా ఉంటే ఆర్డర్. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలంలో టీఆర్ఎస్ తరపున నిర్వహించిన ప్రచారంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. మండలంలోని నిరాచకొండ, కడిలబావి తండా, తుంబావి తండాలో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలము లక్ష్మాపూర్ ప్రాంతంలో కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో కోళ్లు చెల్లాచెదురుగా పడ్డాయి. విషయం తెలుసుకున్న లక్ష్మాపూర్ గ్రామస్తులతో పాటు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దొరికిన కోళ్లను దొరికినట్లుగా దోచుకున్నారు. సిద్దిపేటకు 1200 కోళ్లు తీసుకొని వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 800 కోళ్లను జనం మాయం చేసినట్లు స్వల్ప గాయాలతో బయటపడిన డీసీఎం డ్రైవర్ తెలిపారు. వీడియో తీసుకున్నా చెప్తాను. అన్న ఉండదు రాయే ఉన్నది మెరిగిటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిపాలనా రాజధానిగా విశాఖ, గర్జనతో ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించాలి. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక. కోరుట్ల మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటళ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. బాపట్ల ఫోటోగ్రాఫర్ నాగరాజుకు అంతర్జాతీయ పురస్కారము. విజయవాడ బాలోత్సవ్ భవన్లో పురస్కారం అందచేత. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.